ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 4వ తారీఖు 8వ నెల 2024వ సంవత్సరంలో ఆషాఢమాస బహుళపక్ష ఆదివారము అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా చాలా మహోన్నతమైన పర్వకాలం అని చెప్పి గమనించాలి. ఆదివారం అమావాస్య వస్తేనే అందరికీ పెద్ద పండగ. అందులో పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య కావడం వలన మనకు బహిర్ ప్రాంతాలలో వ్యవసాయ క్షేత్రాల్లో తెల్ల జిల్లేడు వృక్ష ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏపుగా పెరిగినటువంటి వృక్ష దేవత కింద శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి స్వామివారు వృక్ష రూపంలో ఉండడం జరుగుతుంటుంది. ఆ గణపతి స్వామివారిని తెచ్చుకొని గృహంలో ఉంచుకున్నట్లయితే మనకు భావి తరాలకు 7 తరాల వారికి అద్భుతమైన ఆనందయోగం, అమృతయోగం, ధనయోగం, రాజకీయ యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. కనుక మనం అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటినల్లా శుద్ధి పెట్టుకొని మంగళ స్నానాలు చేసుకొని ఇంటికి మామిడాకులు కొబ్బరాకులను ఏర్పాటు చేసుకొని సూర్య నమస్కారం చేసి సూర్య భగవానికి అర్ఘ్యం వదిలిపెట్టడము, ఒక తెల్ల జిల్లేడు ఆకులలో చక్కెర పొంగలి పాయసాన్ని భగవంతుడికి నైవేద్యంగా ఏర్పాటు చేయడము, సూర్య నమస్కారాలు, సూర్య ఆసనాలు, సూర్యోపాసన, ఓం హ్రాం హ్రీం రౌం సహ సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు తప్పకుండా పారాయణం చేసినట్లయితే అద్భుత యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే మధ్యాహ్నం పూట గతించినటువంటి పెద్దవారి పేరు పైన నువ్వులు, దర్భలు, నీళ్ళను వదిలిపెట్టడం, పక్షిరాజ వారైనటువంటి కాకిరాజు వారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం, గతించిన వారి పేరు పైన సునకపు మహారాజులకు ఆహారం ఏర్పాటు చేయడం, దేవాలయంలో బ్రాహ్మణుడికి స్వయంపాక దానాన్ని ఏర్పాటు చేయడం వలన గతించినటువంటి వారి యొక్క పితృదేవతల యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. సాయం సంధ్య కాగానే సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాల సమయం ఉంటుంది కనుక ఇంట్లో ఒక అష్టదళ పద్మాన్ని వేసుకొని నిమ్మకాయలతో దీపాన్ని వెలిగించడము, విష్ణు సహస్రనామ పారాయణం కానీ లలిత సహస్రనామ పారాయణం చేయడం వలన ఇంటిలో రాహుకాలంలో చేసే పూజ ఫలిత ప్రభావం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయి. చీకటి పడ్డాక లేకుంటే ఉదయం కానీ ఇంటికి ఒక ఎర్రటి గుమ్మడికాయను దిష్టి తీసి పలగొట్టడం, దారం కలిగిన నిమ్మకాయని కట్ చేసి గడపకు ఇటువైపు అటువైపు పెట్టడం, కార్లను, ఫ్యాక్టరీలను, కర్మాగారాలను శుద్ధి పెట్టుకొని సాంబ్రాణితో ధూపం వేయడం వలన ప్రశాంతత కలుగుతుందని జరుగుతుంది. మిగతా రోజుల్లో 1000 జపం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఆ రోజు ఒక్క నామాన్ని స్మరించిన కాలభైరవ అన్న, కాళికామాత అన్న, వెంకటేశ్వర అన్న, ఓం నమశివాయ అన్న అద్భుతమైన ఫలితం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. ఆ రోజు చేసే పూజ, ఆ రోజు చేసే దీక్ష, ఆ రోజు ఉండబడిన మౌనము మనకెంతో ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని మనకు కలిగిస్తుందని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా ఆ యొక్క అమావాస్యను కాళ అమావాస్య అంటారు. అంటే కాళిదాసు లాంటి వాళ్ళు, బట్టి విక్రమార్కుడు లాంటి వాళ్ళు, శివాజీ చక్రవర్తులు లాంటి వారందరూ కూడా ఇలాంటి రోజులలోనే సాధన చేసి కాళ స్వరూపమైనటువంటి కాళికామాతను, కాళభైరవ స్వామిని ప్రసన్నం చేసుకున్నారని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 12వ తారీఖున 13వ తారీఖున శ్రావణమాస శుద్ధాష్టమి సందర్భంగా, కాళ అష్టమి సందర్భంగా కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము యోగదాయకం అని చెప్పి గమనించాలి. మన యొక్క దేవాలయంలో 4 శనివారాలు, 4 మంగళవారాలు, శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య సందర్భంగా నిత్యము కాళభైరవ హోమం జరుగుతూ ఉంటుంది. కనుక దేవాలయంలో అర్చన, అభిషేకాదులు, కాళభైరవ స్వామి యొక్క ముడుపు, కాళభైరవ స్వామి వారి యొక్క కూష్మాండ దీపము పెట్టడం జరుగుతుంటుంది. హోమంలో పాల్గొనడం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయి. కాలము అనగానే కాళభైరుడి యొక్క చేతిలో ఉంటుంది. అందుకే కాళాష్టమి, కాళ అమావాస్య రోజున భైరవ స్వామి యొక్క స్మరణ, ధ్యానము, పూజ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని కట్టబెడుతుందని చెప్పి గమనించాలి. గృహంలో ఉండబడిన నరదృష్టి తొలగిపోతుంది. వ్యాపారాల్లో ఉండబడినటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. విపరీతమైనటువంటి జనాకర్షణ, ధనాకర్షణ కలుగుతుందని చెప్పి గమనించాలి. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ
ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.